పాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు దావీదు మహాభక్తుడు అని అంటే, అందరు ఎలా ఉన్నారో నాకు తెలియదు మందిరంలో, కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని మాట్లాడతాడు. ప్రభునందు ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే, ఇజ్రాయేల్ దేశంలో చాలా వృక్షాలు ఉన్నాయి. తమాల వృక్షాలని, ఖర్జూర వృక్షాలని, దేవదారు వృక్షాలని, గొంజి వృక్షాలని, ఇలా చాలా వృక్షాలు ఉన్నాయి. సరళమారాను వృక్షాలని, ఎన్నో వృక్షాలు ఉన్నాయి. కానీ అన్ని వృక్షాలను వదిలిపెట్టి, అన్ని చెట్లను వదిలిపెట్టి దావీదు భక్తుడు ఏ చెట్టుతో పోల్చుకుంటున్నాడు? మందిరంలో చాలా చెట్లు ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని మాట్లాడతాడు. ఎందుకని దావీదు మహాభక్తుడు ఒలీవ చెట్టుతోనే పోల్చుకున్నాడు? వేరే చెట్టుతో ఎందుకు పోల్చుకోలేదు? చాలా శ్రేష్టమైన చెట్లు ఉన్నాయి, ఇంకా వాటితో ఎందుకు పోల్చుకోలేదు? ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు అని అంటే, ఒలీవ చెట్టులో ఏదో విశేషమైనటువంటి గుణగణాలు ఉన్నాయి, ఏదో ప్రత్యేకమైనటువంటి దేవునికి ఇష్టమైన కోణం ఏదో ఆ ఒలీవ చెట్టులో ఉంది. అందుకే దావీదు మహాభక్తుడు మందిరములో నేను ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని మాట్లాడతాడు. ఇంతకీ మనం గమనించినట్లయితే అసలు ఒలీవ చెట్టు, వినండి, నేను ఈ మాటలు మీకు చెప్పబోయే ముందు మీరు మనసులో పెట్టుకోండి, వాక్యం అయిపోయే వరకు ఈ మాటని. ఒలీవ చెట్టు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు మహాభక్తుడు నేను దేవుని మందిరములో ఒలీవ చెట్టులాగా ఉన్నాను అంటాడు. ఒలీవ చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కనుక ఆ చెట్టుతో పోల్చుకున్నాడు. మిగతా చెట్లతో పోల్చుకోకపోవటానికి కారణం అది. సరే, ఇంతకీ యేసుక్రీస్తుకు సంబంధించిన లక్షణాలు ఒలీవ చెట్టులో ఏమున్నాయి? ఎందుకు ఒలీవ చెట్టుతో ఈ దావీదు భక్తుడు పోల్చుకున్నాడు అని మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. దేవునికి స్తోత్రం. తలకాలు పైకి ఎత్తండి. వినండి ప్రియులారా, ఒలీవ చెట్టు యొక్క ఒక మంచి లక్షణం ఏంటి అని అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణగణాలను పోలిన లక్షణం కనపడుతుంది ఇందులో మనకి. ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఒలీవ చెట్టుని ఉపమానంగా చెబుతూ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, అడవిలో ఉన్న చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చినాయట. చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి, ఒలీవ చెట్ట, ఒలీవ చెట్ట, నువ్వు మా మీద రాజుగా ఉండాలి, నువ్వు మా మీద ప్రెసిడెంట్గా ఉండాలి, నువ్వు మా మీద పెత్తనం చేయాలి, నువ్వు మా మీద అధికారిగా ఉండాలి అని చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టుని అడిగాయట. అప్పుడు ఒలీవ చెట్టు అంటుందట, ఓ భలేగా చెప్తున్నారు, చెట్లన్నిటి మీద నన్ను రాజుగా ఉండమంటున్నారా? తప్పనిసరిగా నేను రాజుగా ఉంటా అని అనలేదు. దేవునికి స్తోత్రం. మరి ఏమన్నదో తెలుసా?
నేను వాస్తవానికి మీ మీద పెత్తనం చేయటానికి నేను పుట్టల. దేవునికి స్తోత్రం. మీ మీద రాజుగా ఉండటానికి పుట్టల. మీ మీద అధికారం చేయటానికి పుట్టలేదు. నేను దేవునిని, మానవులని ఏ తైలం ఇచ్చి సంతోషపరచాలో నా తైలము ఇవ్వకుండా మీ మీద పెత్తనం చేయటానికి నేను రాజుగా ఉండను అని మాట్లాడింది. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఒలీవ చెట్టు తన్ను తాను తగ్గించుకుందా, హెచ్చించుకుందా? నేను అంటున్నాను, మీలో ఎవరినైనా జగ్గీపేటకి ప్రెసిడెంట్గా ఉండండి, ఎనామోస్గా ఇస్తాం అని అంటే ఏమంటారు మీరు? ఏమనరా? దేవునికి స్తోత్రం. కానీ ఒలీవ చెట్టు అంటుంది, కుదరదు, నేను మీ మీద పెత్తనం చేయటానికి పుట్టలేదో, నేను రాజుగా ఉండను అని తన్ను తాను తగ్గించుకుంటూ ఉంది. ఒలీవ చెట్టు యొక్క లక్షణం ఏంటి అని అంటే తన్ను తాను తగ్గించుకునే చెట్టు. అందుకే ఈ ఒలీవ చెట్టు నేను ముందే చెప్పాను, ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉండి, ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలని భీకరమైన దేవుడై ఉండి, పరిశుద్ధ దేవుని దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవుడై ఉండి, ఆ దివ్య మహా మహిమలో నుండి భూలోకానికి తన్ను తాను తగ్గించుకొని దిగి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒలీవ చెట్టు ఎలా అయితే నేను పెత్తనం చేయను, నేను రాజుగా ఉండను అని తను తగ్గించుకుందో, యేసయ్యలో కూడా మనం ఆయన పుట్టుకలో తగ్గింపు చూస్తాం. ఆయన 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణం అంతటిలో మనం ఆయనలో తగ్గింపే చూస్తాం. నేను అంటున్నాను, దేవుని వాక్యంలో ఒక స్పష్టమైన మాట ఉంది, తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకుని వాడెవడో తగ్గించబడతాడు. దేవుని పిల్లలుగా ఈనాటి దినాలలో నేను అంటున్నాను, తగ్గించుకోవటానికి పైకి తగ్గించుకున్నట్టుగా కనపడతాం, కానీ హృదయపూర్వకంగా అంతరంగంలో నేను ఇందుకు యోగ్యుడిని కాదు, నేను ఈ స్థలంలో నిలబడటానికి అర్హుడిని కాదు, ఈ స్థితి నేను పొందటానికి యోగ్యుడిని కాదు అని హృదయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకోలేము. కానీ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఒలీవ చెట్టు తగ్గించుకుంది. ఈరోజు నేను అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరములో దేవుడు ఎందుకు ఈ మందిరాన్ని ఇచ్చాడు అని అంటే, ఈ మందిరంలోకి వచ్చిన వారు వినండి, తగ్గించుకునేవారుగా ఉండాలి. తగ్గించుకుంటే బహుగా దేవుడు హెచ్చిస్తాడు, బహుగా దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు. ఒకరోజు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమయం వచ్చినప్పుడు రాగా, బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, ఆయన చెప్పులు వారుడు విపుట్టుకైనను నేను యోగ్యుడును కాను అని తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు నేను అదే అంటున్నాను, సంఘములో ఉన్నటువంటి మీరు దేవుని మందిరం దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుని మందిరములో తగ్గింపు నేర్చుకోవటానికి. ఆమేన్. దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టు వలె నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. సహజంగా ఆమె కంటే నేను ఎక్కువ, ఏమకంటే నేను ఎక్కువ, అతనికంటే నేను ఎక్కువ, అతనికంటే నేను ఎక్కువ కానుకలు ఇస్తున్నాను, అతనికంటే నేను ఎక్కువ బాధ్యతగా ఉంటున్నాను, ఆమె కంటే నేను ఎక్కువ పాటలు పాడగలను, ఇలా మనం తెలియకుండానే మనసులో మనకు మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా ఈరోజు మీరు గమనించండి, దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టు వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే తప్పకుండా బహుగా దేవుడు హెచ్చిస్తాడు, బహుగా దేవుడు దీవిస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను చూచి, ఒక సందర్భంలో ఆ 12 మంది శిష్యుల యొక్క ఆలోచన ఏంటి అని అంటే, వాళ్ళు అనుకుంటున్నారట, ఆ 12 మంది శిష్యులు, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నారట. యేసయ్య యొక్క 12 మంది శిష్యులలో 10 మంది 12 మంది శిష్యులు 10 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 మంది శ
నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నారట. అలాంటి సందర్భంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ వరుసగా కూర్చోబెట్టి, శిష్యులందరినీ వరుసగా కూర్చోబెట్టి, అబ్బాయి మీలో నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నారు కదా, మీరందరూ వరుస కూర్చోండి అని శిష్యులందరినీ వరుస కూర్చోబెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నడుముకు తువ్వాలు కట్టుకొని బేషన్లో నీళ్లు తీసుకొని 12 మంది శిష్యుల దగ్గరకు వెళ్ళి ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి నడుము వంచి శిష్యుడు పాదాలు పట్టుకొని, శిష్యుడు కాళ్ళు పట్టుకొని, శిష్యుడు కాళ్ళు యేసయ్య చేతులతో కడగటం ప్రారంభించాడు. ఒక్కొక్క శిష్యుడి యొక్క పాదాలు అలా కడుక్కుంటూ 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 ముందుకు వెళుతూ ఉంటే ఈ లోపల పేతురయ్య గారు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగటానికి వీల్లేదు, నువ్వు నా పాదాలు పట్టుకోవటానికి వీల్లేదు అని మాట్లాడితే ప్రభు అంటాడు, నేను నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలి పంపులు లేవు అనగా అప్పుడు నన్ను నిలువెల్లా కడగమంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒకసారి స్నానం చేసిన వాడు మరలా కాళ్ళు కడుక్కుంటే సరిపోద్దయ్యా అని చెప్పి వారందరి కాళ్ళు కడిగాడు. ఆ తర్వాత ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇదిగో నేను ఎలా అయితే తగ్గించుకొని మీ అందరి పాదాలు పట్టుకొని మీ అందరి పాదాలు కడిగానో, నన్ను నేను తగ్గించుకొని ఎలా అయితే మీకు మాదిరి చూపించానో, అలాగే మీలో మీరు కూడా ఒకరికొకరు తగ్గించుకొని, మీలో మీరు కూడా ఒకరికంటే ఒకరికొకరు పరిచర్య చేసుకుంటే, ఎవడైతే నాలాగా పరిచర్య చేస్తాడో వాడే గొప్పవాడు అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరంలో మనం ఒక ఒలీవ చెట్టు వలె మనలో మనం తగ్గించుకుంటే అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ 33.5 సంవత్సరాల యొక్క జీవిత ప్రయాణంలో మనం ఏ కోణంలో చూసినా, ఏ స్థితిలో చూసినా ఆయనలో మనకి తగ్గింపే కనపడిద్ది. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు, చాలా శ్రేష్టమైన దైవజనుడు ఆయన ఒకరోజు ఒక ప్రాంతంలో వాక్య పరిచర్య చేయటానికి పిలువబడ్డాడు. ఇలాగే అతడు తన ప్రాంతం నుండి వాక్య పరిచర్య చేయటానికి ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చింది. ఫ్లైట్లో వెళ్ళాడు. ఫ్లైట్లో వెళ్ళి ఆయన వెళ్ళవలసిన ప్రాంతంలో దిగి సరాసరి మందిరంలో ఇలాగే ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఆ దైవజనుడు వాక్యం చెప్పాలి. సరాసరి ఆ ప్రార్థన మీటింగ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సమయం మించిపోయిందని వెళ్ళగా ఈ లోపల అక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు, అయ్యా మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో అని మాట్లాడితే, కాదు టైం అయిపోయింది ఇప్పటికే, నేను కొంచెం ఫ్రెష్ అవుతాను, వాష్రూమ్ ఎక్కడ అని చెప్పేసి అడిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుడు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకున్నాడు, శుభ్రం చేసుకున్నాడు, ఫేస్ వాష్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ఈ లోపల ఆ వాష్రూముల దగ్గర ఒక స్త్రీ ఒక బకెట్ పట్టుకొని, ఆ బకెట్లో ఒక చీపుని పట్టుకొని, ఆ స్త్రీకి 2 చేతులకి బ్లౌజులు ఉన్నాయి, ఆ బకెట్ పట్టుకొని ఫినాయిల్ డబ్బా, అంత పడుకున్నటువంటి ఫినాయిల్ డబ్బా పట్టుకొని ఆ స్త్రీ అలాగే ఆ సేవకుడు ముందుకు వచ్చింది. ఆ సేవకుడికి ముందుకు వచ్చిన తర్వాత ఆ స్త్రీ, అయ్యా వందనాలు, మీరు ఇప్పుడు ఫ్లైట్ దిగారు కదా అని అడిగింది. ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మ వందనాలు, నేను ఫ్లైట్ దిగానని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ తల్లి చెప్పిన మాట ఏంటి అని అంటే, ఏమి లేదండి, మీరు ఏ ఫ్లైట్ అయితే ఎక్కొచ్చారో ఆ ఫ్లైట్ యొక్క పైలట్ నేనేనండి, అంటే ఆ ఫ్లైట్ని నడిపింది డ్రైవర్ని నేనేనండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడికి ఆశ్చర్యం వేసింది, నాకంటే ముందు ఎలా రాగలిగావు, సరే వచ్చావు, ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ అని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఏమీ లేదండి, నేను ఫ్లైట్ అక్కడ ల్యాండ్ చేసిన తర్వాత కొన్ని గంటలు నేను రెస్ట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది,
ఆ రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి ఆ అవకాశంలో ఏదో చిన్న పరిచర్య చేద్దామని మందిరంలోకి వచ్చానండి. ఏం చేస్తున్నామమ్మా మందిరం దగ్గర? ఏం లేదండి, మందిరం దగ్గర ఉన్న బాత్రూంలో అవన్నీ క్లీన్ చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బాత్రూంలన్నీ క్లీన్ చేస్తున్నానండి. వినండి ప్రియులరా, దైవజనుడు ఒక్కసారి నోరు నిర్గాంతకపోయింది. అప్పటి వరకు మాట్లాడిన దైవజనుడి యొక్క నోరు మోగబోయినంత పని అయింది. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి, ఫ్లైట్ యొక్క పైలట్ అయినటువంటి ఆ తల్లి, వాస్తవానికి ఆమెకున్నటువంటి రెస్ట్ సమయంలో ఫ్లైట్ ల్యాండ్ చేసిన తర్వాత ఆమె సరాసరి రెస్ట్ తీసుకోవటానికి 5 స్టార్ హోటల్లో కొన్ని గంటల పాటు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏసీలో. కానీ ఆమె ఆ టైంలో రెస్ట్ తీసుకునేటువంటి 5 స్టార్ హోటల్లో రెస్ట్ తీసుకునే సమయంలో ఆ తల్లి చేసిన పని ఏంటి అని అంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న బాత్రూములన్నీ కడగాలి. ఈ పరిచర్య నేను చేస్తే ఆ ప్రతిఫలం తప్పకుండా నా కుటుంబానికి ఉంటుంది అని ఆ తల్లి సరాసరి వచ్చి బాత్రూములు కడిగింది. వినండి, ఆ దైవజనుడు చూసి, ఆ తల్లిని చూసి ఆశ్చర్యపోయి ఆ దైవజనుడు అన్న మాట ఏంటి అని అంటే, అమ్మా, వాస్తవానికి నీకు 5-6 లక్షల రూపాయల జీతం వస్తుంది ఒక్క నెలకు వచ్చి. నీ స్థితి వేరు, నీ స్టేటస్ వేరు. నువ్వు ఇప్పుడు ఆ ఫ్లైట్ ల్యాండ్ చేసిన తర్వాత 5 స్టార్ హోటల్లో రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆ సమయాన్ని, నీ స్థితిని మర్చిపోయి మందిరానికి వచ్చి బాత్రూములు కడిగి వెళ్తున్నావా? వాస్తవానికి వాక్యం చెప్పాల్సింది నేను కాదు, వాక్యం నువ్వు చెబితే బాగుంటుందమ్మా అని కళ్ళమట నీళ్ళు పెట్టుకొని ఆ దైవజనుడు ఆ రోజు ఆ తల్లి గురించినటువంటి మాటలు చెబుతూ వాక్యం ముగించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటున్నాను అని అంటే, ఈరోజు నీకుందా ఆ తగ్గింపు? దేవుని సన్నిధిలో ఒక ఒలీవ చెట్టు వలె, యేసుక్రీస్తు వలె నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే బహుగా దేవుడు హెచ్చించగలడు. ఆ తల్లి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆమె తగ్గింపే. దేవునికి స్తోత్రం. ఆమె తగ్గింపే. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం తప్పకుండా దేవుని మందిరంలో మనం కూడా ఎవరో చేస్తారని చూస్తూ ఉండొద్దు. నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఇంకొకరు దొంగిలిస్తారేమో అని భయపడుతూ ఏ పరిచర్య నీ కళ్ళ ముందున్నా అయ్యగారు మెచ్చుకోవాలనో, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మెచ్చుకోవాలనో, సంఘంలో ఉన్నటువంటి ఇంకా పెద్ద సేవకులు మెచ్చుకోవాలనో ఇట్లాంటి ఆలోచన ఏమీ లేకుండా నువ్వు చేసే పరిచర్య, నీ తగ్గింపు దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలము దేవుడిస్తాడు అనే ఒక మంచి ఉద్దేశంతో దేవుని మందిరంలో అట్లాంటి పరిచర్య చేయుదువుగాక. ఆమేన్. దేవుని పిల్లలుగా ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మందిరములో అలా ఉండాలి. మందిరంలో అంత బాధ్యతగా ఉండాలి. మందిరం కట్టుకోంగులోనే సరిపోలా. మందిరంలో దైవజనుడిదే కాదు మందిరం. మందిరం ఎవరిది అని అంటే ఇది దేవునిది. దేవునికి స్తోత్రం. ఇది మనందరిది. కాలికి తగులుతున్నటువంటి గ్లాసులు, కాలికి తగులుతున్నటువంటి చెత్త, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్లేట్లో, గ్లాసులో, కళ్ళ ముందు ఎక్కడికక్కడ పడిపోయినటువంటి ఫర్నిచరు నీకు కనపడుతూ ఉంటే ఎన్నోసార్లు చూసి సొన్నట్టు పోలా, నడువు వంచుకోకుండా, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడకుండా, తీసేవాళ్ళు చేస్తారులే, బాగు చేసేవాళ్ళు బాగు చేస్తారులే అని ఎలా నువ్వు? నేను అంటున్నాను, ఇక నుంచి అయినా దేవుడు మనలో చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనలో మనం తగ్గించుకుందాం. ఒక దైవజనుడు నాతో చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒక చిన్న దైవజనుడు, అతనికి ఒక భయంకరమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ చివరికి ఆ తలనొప్పితో గోడకేసుకొని తల కొట్టుకొని చచ్చిపోయే అంత తలనొప్పి వచ్చి బాధపడుతున్న సమయంలో ఆ చిన్న దైవజనుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద దైవజనుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు కొంచెం తలనొప్పి ఎక్కువైపోయింది. అది ఎంత ఎక్కువైపోయింది అని అంటే తట్టుకోలేక గోడకేసుకొని బాదుకునే అంత భయంకరమైన బాధ వస్తుంది అయ్యా, తలనొప్పి తట్టుకోలేకపోతున్నా
చిన్న ప్రార్థన చేయండి అయ్యా అని దైవజనుడిని అడిగాడు ఈ చిన్న దైవజనుడు. అప్పుడు ఆ దైవజనుడు వాళ్ళ ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ఏంటి అని అంటే, ఏమి లేదు, నేను ఇప్పుడు ప్రార్థన చేయను కానీ నువ్వు ముందు అర్జెంటుగా చీపురు ఒకటి తీసుకొని ఈ మందిరం ఈ దరి నుంచి ఆ దరి వరకు మొత్తం శుభ్రంగా ఊడ్చుకొని రారా, నీ తలనొప్పి పోయిద్ది అన్నాడట. వాళ్ళ ఆత్మీయ తండ్రి చెప్పిన మాటను బట్టి వెంటనే నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకోకుండా మందిరం అంతా ఊడ్చుకురమ్మంటాడేంటి అసలు అయ్యగారు అని అలిగిపోలా. ఆ దైవజనుడు, ఆ చిన్న దైవజనుడు వెంటనే ఓ చీపురు పట్టుకొని ఆ బాధతోనే, ఆ తలనొప్పితోనే ఆ మందిరం అంతా ఈ దరి నుంచి ఆ దరికి చివరి వరకు ఊడ్చుకుంటా మొత్తానికి ఒక అరగంటలో ఆ మందిరం అంతా ఊడ్చేశాడు. ప్రియులరా, ఆ తర్వాత ఆ దైవజనుడు నాతో చెప్పిన సాక్ష్యం ఏంటి అని అంటే, మా ఆత్మీయ తండ్రి అలా నన్ను ప్రార్థన చేయకుండా మందిరం అంతా ఓడవమన్నందుకు నేను బాధ పెట్టుకోకుండా ఆ బాధలో కూడా మందిరం అంతా ఊడ్చొచ్చాను అయ్య గారు. అలా ఊడ్చొచ్చినటువంటి మరో నిమిషమే ఆ చీపురు అలా పక్కన పెట్టేశాను. అప్పటి వరకు గోడకు కొట్టుకొని చచ్చిపోదామన్నంత తల బాధ ఉన్న నా తలనొప్పి మందిరం అంతా ఊడ్చి చీపిరి పక్కన పెట్టిన వెంటనే బాగుపడ్డాను అయ్యగారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ఈ మాట. గనుక నేను ఏమంటున్నాను అని అంటే, దేవుని మందిరంలో నువ్వు ఒక పచ్చని ఒలీవ చెట్టుగా ఉండాలి అని అంటే, ఒలీవ చెట్టు తను తాను తగ్గించుకునే చెట్టుగా ఉంది. నీ జీవితంలో ఎవరో చూడటానికి తగ్గించుకోవద్దు. నిండు మనసుతో హృదయపూర్వకంగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆత్మీయంగా దేవుని మందిరంలో నువ్వు ముందుకు కొనసాగితే ఆ ప్రతిఫలాలు, ఆ దీవెనలు, ఆ ఉన్నతమైనటువంటి ఆ దైవ కృప తప్పకుండా మీరు అనుభవిస్తారు. రెండో విషయాన్ని నేను విజ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథములో ఒలీవ చెట్టు యొక్క, ఎందుకు ఒలీవ చెట్టుని దేవుని మందిరంలో నేను ఒలీవ చెట్టుతో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు దావీదు భక్తుడు మాట్లాడాడు అని అంటే, ఒలీవ చెట్టు ఒకటి తగ్గించుకునే చెట్టుగా ఉంది, అందుకే ఆ చెట్టుతో పోల్చుకున్నాడు దావీదు భక్తుడు. రెండో విషయాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. నాతో పాటు చెప్పండి అందరూ, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. వినండి, ఒలీవ చెట్టు ఎట్లాంటిది అని అంటే సౌందర్యము కలిగిన చెట్టు. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టట సౌందర్యము కలిగిన చెట్టట. అందుకే దావీదు భక్తుడు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. దేవుని మందిరంలో ఎట్టున్నాడు దావీదు భక్తుడు అని అంటే సౌందర్యము కలిగినటువంటి ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది కదా అయ్యారండి. ఇది 15వ సంవత్సరం. 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు. నాకు తెలిసి అయ్యగారు ఎంతో ప్రయాసపడి ఉంటారు, ఎంతో బాధపడి ఉంటారు. నాకు తెలిసి చిన్న షెడ్లో జరిపిన రోజులు ఉంటాయి, చిన్న పాకలో జరిపిన రోజులు ఉంటాయి. అవన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని కనికరించి ఇంత పెద్ద మందిరం ఇచ్చాడు. ఈ మందిరానికి 15-16 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు. నేను అంటున్నాను, మందిరంలో నువ్వు ఒక సౌందర్యమైన ఒలీవ చెట్టువేనా? దేవుని మందిరములో ఒక సౌందర్యమైన ఒలీవ చెట్టు వలె మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ ఏ సౌందర్యం? నేను అంటున్నాను, చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఒలీవ చెట్టు సౌందర్యము మనకు ఉండాలి అంటే బాహ్య సౌందర్యం కాదు, అది శరీర సౌందర్యం కాదు. ఒలీవ చెట్టుకున్నటువంటి సౌందర్యం మనకు ఉండాలి అని అంటే నీ అంతరంగ స్వభావమే ఒక సౌందర్యంగా మారాలి. మందిరానికి వస్తున్నా నీవు, ఆమేన్. నీ మాట ఒక సౌందర్యంగా మారాలి, నీ ప్రవర్తన ఒక సౌందర్యంగా మారాలి, నీ తగ్గింపు ఒక సౌందర్యంగా మారాలి.
కొంతమంది మాట్లాడే మాట ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత సౌందర్యంగా అనిపించిద్ది, ఎంత దైవత్వంగా అనిపించిద్ది, ఎంత దీనత్వంగా అనిపించిద్ది, ఎంత దయగా అనిపించిద్ది, ఎంత కనికరముగా అనిపించిద్ది. దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మందిరములో సౌందర్యం కలిగిన ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఏ సౌందర్యము అనంటే బాహ్య సౌందర్యం కాదు, నీ అంతరంగమే ఒక సౌందర్యంగా మారాలి. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అనండి నాతో పాటు. నేను అనిపిస్తా, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పరా? మళ్ళీ చెప్తానండి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదట. అంటే స్త్రీ సౌందర్యవంతురాలే, కానీ ఏమీ లేదు, వివేకము లేదు. వినండి, వివేకము లేని సౌందర్యము కలిగిన స్త్రీ, నేను అంటున్నాను, ఆమెకు సౌందర్యం ఉంటే అంత లేకపోతే అంత. ఎందుకు అనంటే ఆమెకు ఉండవలసినటువంటి వివేచన లేనప్పుడు, ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు, ఎలా తగ్గించుకోవాలో తెలియనప్పుడు, ఎలా వినయ విధేయతలు కలిగి ఉండాలో తెలియనప్పుడు, ఎలా అనుకువగా ప్రవర్తించాలో తెలియనప్పుడు, ఎలా తెలివిగా ఉండాలో అవగాహన లేనప్పుడు, నేను అంటున్నాను, అట్లాంటి స్త్రీకి, వివేకము లేని స్త్రీకి సౌందర్యం ఉంటే అంత యేసు రక్తమే చేయం, లేకపోతే అంత. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ స్త్రీని ఎవరితో పోల్చాడు అని అంటే, పంది ముక్కుకి బంగారపు కమ్మి ఉంటే అంత, లేకపోతే అంత. పందికి బంగారపు కమ్మి, పెద్ద కమ్మి, బంగారపు కమ్మిని తయారు చేసి, పందికి తగ్గంత బంగారపు కమ్మిని తయారు చేసి పంది ముక్కుకు పెడితే అంత, పెట్టకపోతే అంత. పెట్టినా కానీ అది ఆడికి వద్ది. నాకు బంగారపు కమ్మి పెట్టారు, నేను పరుపు మీద పనుకుందామని పరుపు మీద పనుకుంటుందా? మరి ఎక్కడ పనుకుంటుంది అది? దానికి బంగారపు కమ్మి పెట్టినా కానీ దానికి వివేకము లేదు కనుక అది ఎక్కడికి పోయిద్ది? మళ్ళా తప్పకుండా బురదలోకి వెళ్ళిద్ది. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏ సౌందర్యము కావాలి అని అంటే మన మాటే ఒక సౌందర్యంగా మారాలి. ఈనాటి దినాలలో మీరు గమనించండి, సౌందర్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ప్రపంచంలో మరి దేనికోసం ఖర్చు పెట్టట్లా. ఏంది ఎవరు మాట్లాడరు? సౌందర్యం కోసం పెట్టిన డబ్బులు మరి దేనికోసం పెట్టట్లా. మీరు నమ్మండి, బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి. రాసుకునే పెర్ఫ్యూములు, సౌందర్యం కోసం వాడే పెర్ఫ్యూములు. ఈ పెర్ఫ్యూమ్ సరిగ్గా పడకపోతే ఇంకొక పెర్ఫ్యూమ్, ఇంకొక పెర్ఫ్యూమ్ సరిగ్గా పడకపోతే ఇంకొక పెర్ఫ్యూమ్. చివరికి బ్యూటీ పార్లర్లో సందుకు నాలుగు బ్యూటీ పార్లర్లు అయిపోయినాయి. ఈనాటి దినాల్లో పాపం బ్యూటీ పార్లర్ల సంగతి తెలియని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆ అమ్మను చూసో ఈ అమ్మను చూసో సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్ళి సౌందర్యాన్ని పెంచుకోవడానికి పెట్టే ఖర్చు, పెట్టే డబ్బులు, మీరు నమ్మండి, తినటానికి పెట్టే ఖర్చు కంటే సౌందర్యానికి పెట్టే డబ్బులు ఎక్కువైపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా దేవుడు బాధపడుతున్నాడు. అందం మోసకరం. ఏం మాట్లాడరమ్మా? సౌందర్యం వ్యర్థం. ప్రియులరా, ఈ సౌందర్యం, ఈ అందం ఎన్నో కుటుంబాలను పాడు చేసిందే, ఎన్నో కుటుంబాలను విడిపోయేటట్టు చేసిందే, ఎన్నో కుటుంబాలు పటాపంచలు అయిపోవటానికి గల కారణం ఈ అందం, ఈ సౌందర్యం. చక్కని భర్త, 2 పిల్లలు, కుటుంబం చక్కగా సాగుతూ ఉంది. వినండి, కొద్ది రోజులు గడిచిన తర్వాత మరొక పురుషుడు ఎక్కడో పరిచయం అయ్యాడు. సౌందర్యంగా ఉన్నాడు అనుకుంది, మాటలు కలిపింది, చాటింగులు ప్రారంభమైనవి.
చివరికి రోజులు గడిచిన తర్వాత వారి శరీరాలు దగ్గరైనవి. ప్రియులరా, చక్కని భర్త, చక్కని పిల్లలు, చక్కని కుటుంబం, మంచి కుటుంబం. కానీ ఎదుటివాడు సౌందర్యంగా ఉన్నాడని, అందంగా ఉన్నాడని ఆ మోజులో పడి పిల్లలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి, ప్రియులరా వినండి, అతని మోజులో, అతని సౌందర్య మోజులో పడిపోయి చివరికి ఆ తర్వాత, మీరు ఆ స్టోరీ అంతా చెప్పను, ఆ తర్వాత వారిద్దరూ ఏ వ్యక్తి దగ్గరకైతే వెళ్ళిందో అతను ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. నేనేమంటున్నాను అని అంటే, మొదట్లో గడప దాటేటప్పుడు అతని సౌందర్యమే ఈ అమ్మాయి కనపడింది, కానీ కడుపును పుట్టినటువంటి పిల్లలు కానీ, కట్టుకున్న భర్త కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా సౌందర్యం మీద మనసు పెట్టి కుటుంబాన్ని నిలువున పాడు చేసుకుంది. చివరికి జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ అమ్మాయి కూడా నిలువున కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ఎందుకు ఈ పనికిమాలిన పని చేశాను అని అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సౌందర్యం కుటుంబాలను పాడు చేస్తుంది. సౌందర్యం ఉండటం తప్పు కాదో, అందం ఉండటం తప్పు కాదో, కానీ నేనేమంటున్నాను అని అంటే, ఆ అందం అంతరంగికంగా, భక్తిపరంగా, పరిశుద్ధపరంగా, మాటపరంగా, దైవికంగా, హృదయ సౌందర్యం, దేవుని కృపలో దైవ సంబంధమైన సౌందర్యంగా మారాలి. ఆమేన్. పైన ఉన్నటువంటి సౌందర్యాన్ని అసలు దేవుడు చూడ్డం. నీ అంతరంగం సౌందర్యంగా ఉండాలి దేవునికి. నీ ప్రవర్తన సౌందర్యంగా ఉండాలి దేవునికి. ఇంతకీ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే, ఒలీవ చెట్టు ఎట్లాంటిదట? సౌందర్యము కలిగిన చెట్టు. మన ప్రభువు కూడా, మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వినండి, ఆయన 10,000 మందిలో కూడా అతి ఏదో శ్రేష్ఠుడు, అతి సుందరుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సౌందర్యవంతుడు. ఎక్కడ సౌందర్యవంతుడో తెలుసా? మన దేవుడు ఏ విషయంలో సౌందర్యవంతుడో తెలుసా? వినండి, మీరు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అర్థమైంది ఆయన ఏ విషయాల్లో సౌందర్యుడో, మన దేవుడు ఏ విషయాల్లో సౌందర్యం కలిగిన వాడో. మత్తయి సువార్త నుంచి నాకు తెలిసి ఆ 4 పత్రికలు చదివిన అర్థమైంది ఏ విషయాల్లో సౌందర్యం కలిగిన వాడో తెలుసా? మన ప్రభు కనికర పడుటలో సౌందర్యం కలిగిన వాడో, దయ చూపించటంలో సౌందర్యము కలిగిన వాడో, కృంగిన వ్యక్తిని ఆదరించటములో సౌందర్యము కలిగిన వాడు మన ప్రభువు, యథార్థంగా మాట్లాడటములో సౌందర్యము కలిగిన వాడు మన ప్రభువు, సంపూర్ణతలో సౌందర్యము కలిగిన వాడు మన ప్రభువు, ప్రేమ చూపించటంలో సౌందర్యము కలిగిన వాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా సౌందర్యం కలిగిన వాడు. కానీ నేను అంటున్నాను, చాలామంది ఏమంటారు అని అంటే, యేసయ్య ఆయన దేహం భలే సౌందర్యం కలిగింది అనుకుంటారు. కాదు కాదు, దాని గురించి కాదు అసలు చెప్పింది. ఆయన ప్రవర్తన, ఆయన యథార్థత, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఆయన సహనమే సౌందర్యం. ఈరోజు అదే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చిన మీరు యేసయ్య గుణగణాలే మనకు సౌందర్యముగా వచ్చునుగాక. ఆమేన్. ఈ సౌందర్యం కావాలి. అందుకే దావీదు భక్తుడు దేంతో పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలీవ చెట్టు సౌందర్యం కలిగిన చెట్టు. మొదటిది మనం గమనించినట్లయితే, ఒలీవ చెట్టు యొక్క లక్షణం తన్ను తాను తగ్గించుకునే చెట్టు. ఇది కూడా యేసయ్య లక్షణమే. రెండవది, ఒలీవ చెట్టు సౌందర్యం కలిగిన చెట్టు. ఇది యేసయ్య లక్షణం. మీకు ఒక మాట చెప్తానేనండి. 1960వ సంవత్సరంలో మెర్లిన్ మొన్రాయ్ అనే ఒక అమ్మాయి అమెరికా దేశంలో ప్రపంచ అందగత్తెగా కిరీటం ధరించింది. జాగ్రత్తగా విందాం. మెర్లిన్ మొన్రాయ్ అనే ఒక అమ్మాయి ప్రపంచ అందగత్తెగా గుర్తింపు పొంది కిరీటం పొందింది.
ఆ అమ్మాయి అందగత్తె అయి ఉండటం వలన, సౌందర్యవతి అయి ఉండటం వలన, ఆ మెర్లిన్ మొన్రాయ్ అనే అమ్మాయి, మీ గూగుల్లో కొట్టినా వచ్చింది, సౌందర్యవతి అయి ఉండటం వలన ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకొని ఆ అమ్మాయి వెనకాల తిరిగిన వారు వేల మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. చివరికి ఆ అమెరికా దేశపు ప్రెసిడెంట్గా, ఆ సమయంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జేఎఫ్ కెనడీ అనే ఒక వ్యక్తి, రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, ఇతను కూడా ఈ అందగత్తె అయినటువంటి, సౌందర్యవతి అయినటువంటి ఈ మెర్లిన్ మొన్రాయ్ని పెళ్లి చేసుకోవటానికి తహతహలాడాడు. ఈ అమ్మాయి అందాన్ని బట్టి, ఈ అమ్మాయి సౌందర్యాన్ని బట్టి, ప్రపంచ సుందరి కనుక ఈ అమ్మాయికి వేలాది మంది ఫాలోయింగ్ పెరిగారు. క్షణం తీరిక లేదు, బిజీ షెడ్యూల్. అట్లాంటి పరిస్థితిలో ఒకసారి ప్రపంచ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రహం గారు అనే ఒక దైవజనుడు ఈ అమ్మాయికి, ఈ అందగత్తె అయినటువంటి, సౌందర్యవతి అయినటువంటి ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు. అమ్మాయి మెర్లిన్ మొన్రాయ్, నువ్వు ప్రపంచ అందగత్తెవి కరెక్టే, సౌందర్యవతివే కరెక్టే, అయితే నేను చెప్పే మాట విను. ఒక 10 నిమిషాలు నువ్వు నాకు టైం ఇస్తే నీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలి. నా దేవుడు నీతో ఈ మాటలు చెప్పమన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే ఓ 10 నిమిషాలు నీతో మాట్లాడతాను అని ఆ అందగత్తెతో సేవకుడు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ అమ్మాయి అన్నది, ఏమండి, నేను ఇప్పుడు నీకు సమయం ఇచ్చే అంత, నువ్వు చెబుతున్నటువంటి దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొందే అంత సమయం, టైము నాకు నా దగ్గర లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. అయినా మారు మనసు పొందటానికో, నువ్వు చెప్పే దేవుని మాటలు వినటానికో ఇప్పుడు నేను ఆ ఆలోచన నాకు లేదు. సారీ, క్షమించండి, నేనైతే ఇప్పుడు మీ మాటలు వినలేను అని పెట్టేసింది ఆ మెర్లిన్ మొన్రాయ్ అనే అందగత్తె. తన సౌందర్యాన్ని చూసుకొని, తన ఫాలోయింగ్ను చూసుకొని, తన వెనకాల పడుతున్నటువంటి మనుషులను చూసుకొని, వినండి, ఆ అందగత్తెకి డబ్బు కొదువు లేదు. ఆ అందగత్తెకి, వినండి, మనుషుల యొక్క ఫాలోయింగ్కి కొదువు లేదు, అభిమానించే వారికి కొదువు లేదు, ఆ అందగత్తెను ప్రేమించే వారికి కొదువు లేదు. ఇట్లాంటి పరిస్థితిలో దైవజనుడు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేసేసింది. నీ దేవుడికి నా దగ్గర టైం లేదన్నదే, అంతకంటే నీ మాటలు వినటానికి నాకు టైం లేదన్నదే. ప్రియులరా, దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఆ మాటలు చెప్పినటువంటి కరెక్ట్గా 1 వారం రోజుల తర్వాత ఈ అందగత్తె అయినటువంటి మెర్లిన్ మొన్రాయ్ సుమారుగా అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో, ఎందుకు మింగిందో తెలియదో, మత్తు టాబ్లెట్లు మింగి, కరెక్ట్గా సేవకుడు చెప్పిన 1 వారం రోజుల తర్వాత ఆ తల్లి, ఆ అందగత్తె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇప్పటికి కూడా ఆ మెర్లిన్ మొన్రాయ్ అనేటువంటి అందగత్తె, సౌందర్యవతి ఎందుకు చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. ఏ కారణాన్ని బట్టి ఆత్మహత్య చేసుకుందో సరైనటువంటి ఆన్సర్, సరైనటువంటి సొల్యూషను చెప్పిన వాళ్ళు లేరు ఇప్పటికి కూడా. ప్రియులరు, నేను ఏమంటున్నాను అని అంటే, ఆమెకి దేవుడికి టైం ఇవ్వటానికి నా దగ్గర టైం లేదన్నది, దైవజనుడు చెప్పే మాటలు వినటానికి టైం లేదన్నది, చివరికి ఆమెకే టైం లేకుండా వెళ్ళిపోయింది. ప్రభునందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకీ ఎందును బట్టి దేవుని నిర్లక్ష్యం చేసింది ఆమె అంటే, తన అందాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి, తన అందాన్ని బట్టి తనను ప్రేమిస్తున్నటువంటి వారిని చూసుకొని, జీవితం చాలా ఉందనుకుంది, బ్రతుకు ఇంకా చాలా ఉందనుకుంది, ఎన్నో అనుభవించాలనుకుంది, ఎన్నో చేయాలనుకుంది. ఇప్పుడే మారు మనసు పొందడానికి నా దగ్గర టైం లేదన్నది. చివరికి ప్రియులరా, అన్ని 23-24 సంవత్సరాల వయసులోనే ఆ తల్లి పెళ్లి కాకుండానే సౌందర్యవతే నిత్య నరకానికి వెళ్ళిపోయింది. ప్రభునందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిలో శరీర సౌందర్యం కాదు దేవునికి కావాల్సింది, నీ ఆత్మ సౌందర్యం కావాలి దేవునికి. నీ మాట సౌందర్యం కావాలి, నీ ఓర్పే ఒక సౌందర్యంగా మారాలి,
నీ తగ్గింపే ఒక సౌందర్యంగా మారాలి. అందుకే ఒలీవ చెట్టు సౌందర్యం కలిగిన చెట్టు. అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో మూడో విషయాన్ని చదువుకుందాం. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడో దావీదు భక్తుడు. మూడో విషయాన్ని చదువుకుందాం. జకర్య గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. దీపస్తంభమునకు ఇరుపక్కల ఉండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని 2 బంగారపు కొమ్మల నుండి సువర్ణ తైలము కొమ్మరించు. ఒలీవ చెట్టుకున్న ఆ 2 కొమ్మలు ఏమిటనియు నేను అతనిని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలీదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిలో, సర్వలోకనాథుడకు యెహోవా సన్నిధిలో నిలబడుచు తైలము పోయువారునై ఉన్నారా నేను. చాలు, దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, తలకాయలు పైకి ఎత్తండి. ఇక్కడ ఒక భక్తుడికి దైవ దర్శనం కలిగింది. ఆ దైవ దర్శనములో ఒక సువర్ణ దీపస్తంభం కనపడింది. ఆ సువర్ణ దీపస్తంభానికి కుడివైపున ఒక ఒలీవ చెట్టు, ఎడమవైపున ఒక ఒలీవ చెట్టు కనపడింది. అది దైవ దర్శనం. ఆ తర్వాత ఈ భక్తుడు దేవుని దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ ఒలీవ చెట్ల యొక్క భావం ఏంటి? ఈ సువర్ణ దీప స్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి ఉంది కదా ఒలీవ చెట్టు. ఈ 2 ఒలీవ చెట్ల యొక్క భావం ఏంటి అని మాట్లాడితే అప్పుడు చెప్పాడు, దేవుని దూత చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఆ ఒలీవ చెట్లు దేవుని సన్నిధిలో ఉండి ఏమని రాయబడి ఉంది? తైలము చేత అభిషేకించే చెట్లుగా 2 మనుషులకి సాదృశ్యంగా ఉన్నాయి అని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఒలీవ చెట్లు దేనికి పోల్చబడ్డాయి అని అంటే అభిషేకించే చెట్లుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీరు పాత నిబంధన గ్రంథంలో రాజులను కానీ ప్రవక్తలను కానీ అభిషేకించేటప్పుడు అభిషేకించటానికి ఏ తైలం వాడేవాళ్ళో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఒలీవ, అచ్చంగా తీసినటువంటి ఒలీవ నూనెని తీసి రాజులనైనా ప్రవక్తలనైనా సేవకులనైనా అభిషేకించేవాళ్ళు. ఇంతకీ ఒలీవ నూనెని, ఒలీవ చెట్ల యొక్క నూనెని దేనికి వాడారు? అభిషేకించటానికి వాడారు. వినండి, ఈ చెట్లు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇవి అభిషేకించబడినవిగా కనపడుతున్నాయి. ఇవి ఎక్కడున్నాయి అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఇవి రోడ్ల మీద లేవు, ఇవి పేకాట్లాడే స్థలాల్లో లేవు. ఇవి చాలామంది నాటి దినాల్లో మందిరంలో కొంతసేపు ఉంటారు, కొంతసేపు డీజీ పాటల దగ్గర ఉంటారు. నాకు తెలిసి ప్రార్థనలో ఉంటాం, పేకాట్ల దగ్గర ఉంటాం, మందిరంలో ఉంటాం, లోకంలో ఉంటాం, మందిరంలో ఉంటాం, దేవునికి విరుద్ధమైన కార్యాల్లో ఉంటాం. కానీ ఈ ఒలీవ చెట్లు ఎక్కడున్నాయట? లోకంలో లేవు, బయట లేవు, సర్వలోకనాథుని యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాయట. వాటి స్థానం అది. ఈరోజు నువ్వు ఒలీవ చెట్టువి అయితే నీ స్థానం ఎక్కడో తెలుసా? దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఇంతగా ఈ ఒలీవ చెట్లు దేనికి ఉపయోగిస్తారని చెప్పాను? అభిషేకించటానికి ఉపయోగిస్తారు. రాజులను అభిషేకించటానికి, ప్రవక్తలను అభిషేకించటానికి దీని తైలాన్ని వాడతారు. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు దావీదు భక్తుడు అని అంటే వీటి ద్వారా
మనుషులని రాజులని అభిషేకిస్తారు గనుక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలుగా నేను ఏమంటున్నాను అని అంటే, మందిరానికి వచ్చే మీరు దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టు వలె గొప్ప అభిషేకం పొందటానికి రావాలి మీరు. ఆమేన్. మందిరంలో ఏదో ఆడతా పాడతా వస్తున్నా వెళ్తున్నా అన్నట్టు కాకుండా, తప్పకుండా మందిరానికి మనం ఎందుకు రావాలి అని అంటే, మనం దేవుని అభిషేకం చేత నింపబడాలి. అభిషేకించబడితే అసలు ఏ అభిషేకం? రాజుల అభిషేకం కాదు నేను అనేది. ప్రతి వ్యక్తి, క్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తి, యేసు రక్తములో ప్రతి పాపాన్ని కడుక్కున్నటువంటి ప్రతి వ్యక్తి మందిరంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వారు ఆత్మాభిషేకం పొందాలి. ఏ అభిషేకం పొందాలి? ఆత్మాభిషేకం పొందాలి. ఆత్మచేత నింపబడాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒలీవ చెట్లు వలె నువ్వు కూడా అభిషేకించబడిన వాడుగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు నేను అభిషేకించబడిన ఒలీవ చెట్లతో పోల్చుకున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు. కనుక దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఒకసారి సౌలు మహాక్రూరమైనటువంటి మనుషుతో దావీదును చంపటానికి బయలుదేరాడు. వినండి, అప్పటికే సౌలు దేవుని ఆత్మని పోగొట్టుకొని దురాత్మ పట్టబడి దురాత్మ చేత పీడించబడుతున్న వాడై సౌలు దావీదును చంపటానికి దావీదుని వెతుక్కుంటూ వస్తున్నాడు. చివరికి సౌలుకు ఏం తెలిసిందయ్యానంటే, దావీదు ప్రవక్తల మధ్యలో, సేవకుల మధ్యలో, సమూయేలు దగ్గర దేవుని ప్రవక్తలందరూ, అభిషేకించబడిన దైవదాసులందరూ, అభిషేకించబడిన సేవకులందరూ ఒక చోట చేరి ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా ఆ అభిషేకించబడినటువంటి సేవకుల మధ్యలోకి దావీదు వెళ్ళాడన్న సంగతి సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు ఏం చేశాడు అని అంటే, అభిషేకస్తుల మధ్య, ప్రవక్తలైనటువంటి అభిషిక్తుల మధ్య ఉన్నటువంటి దావీదును చంపుదాం, అక్కడైనా చంపుదాం అని సౌలు క్రూరమైన మనసుతో బయలుదేరి సేవకుల మధ్యలోకి వచ్చాడు. సేవకుల మధ్యలోకి రాగా ఆ సేవకుల మధ్యలో అందరూ ఆత్మాభిషేకం కలిగిన వారై, ప్రవక్తలందరూ, సేవకులందరూ ఏక మనసుతో అభిషేకించబడిన వారై ప్రభువును ఆరాధిస్తున్నారు. వారంతా అలా ఆరాధిస్తూ ఉండగా చంపాలని వచ్చినటువంటి భయంకరమైనటువంటి క్రూరత్వంతో వచ్చినటువంటి సౌలు ఆ స్థలంలోకి రాగానే, ఆ సేవకుల మధ్యలోకి రాగానే, ఆ అభిషేకించబడినటువంటి దైవజనుల మధ్యలోకి ఒక క్రూరమైన వ్యక్తి రాగానే అతని మీద కూడా, ఆ సేవకుల మీద ఉన్నటువంటి అభిషేకం ఈ క్రూరమైన వ్యక్తి మీద కూడా అభిషేకం రావటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఎందుకు వచ్చాడు సౌలు? దావీదుని చంపటానికి వచ్చాడు. కానీ అక్కడ ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే చంపాలన్న మనసు పోయింది, వచ్చినటువంటి ఉద్దేశం పోయింది. చివరికి అందరి సేవకులతో పాటు ఇతను కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చంపాలని వచ్చిన వాడు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇతని మీద కూడా అభిషేకం వచ్చి, అందుకే ఇళ్లల్లో కూర్చుంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడలేరు. తప్పకుండా మందిరాలకు రావాలి, సమాజంగా కూడాలి, సంఘంగా చేరాలి. అందరూ కలిసి ఆరాధిస్తున్నప్పుడు సేవకుల మీద పనిచేసే అభిషేకపు ఆత్మ, ఆత్మ సంబంధమైన వ్యక్తుల మీద పనిచేసే అభిషేకపు ఆత్మ సంఘములోకి వచ్చినప్పుడు అది మీ మీదకు కూడా వచ్చింది. ఎవరి మీదకైతే ఆ అభిషేకపు ఆత్మ వచ్చిందో వారి కుటుంబాలు దీవించబడతాయి. దేవుని స్తోత్రం. మీరు వినండి, ఒక్క కట్టెలు తెలుసు కదా, ఒక్క కట్టె నుప్పేసి కాల్చండి, ఎంతసేపు కాలిద్ది? కొంచెం సేపు కాలిద్ది. ఆ తర్వాత చప్పున ఆరిపోద్ది. ఆ తర్వాత నేను అంటున్నాను, ఇంకో కట్టె తీసుకొచ్చి, కాలుతున్న కట్టె మీద ఇంకో కట్టె తీసుకొచ్చి 2 కట్టెలు కలిపి కాల్చండి, అది బాగా మండిద్ది. ఒకవేళ 10 కట్టెలు తీసుకొచ్చి, అంత కట్టెల మోపు తీసుకొచ్చి వాటన్నిటినీ కాలబెట్టండి, అది ఇంకా బాగా మండిద్ది. ఈ అన్ని కట్టెలు కలిసి ఒక చోట చేర్చబడి దాని మీద అగ్ని వేస్తే
ఆ కట్టెలు బాగా మండుతాయి. ఇప్పుడు మండుతున్నటువంటి కట్టెల్లోకి వినండి, మండుతున్నటువంటి ఈ కట్టెల్లోకి తడిసిన కట్టె, బాగా తడిసిన కట్టె తీసుకొచ్చి, లేకపోతే పచ్చి కట్టె తీసుకొచ్చి బాగా మండుతున్న కట్టెల్లో వేయండి. కాలిద్దా కాలదా? ఏందో ఎందుకని కాలిద్ది? ఇప్పుడు అది తడిసిపోయిన కట్టె, ఆల్రెడీ బాగా వానగా తడిసిపోయిన కట్టె. కానీ ఆ తడిసిపోయిన కట్టెను తీసుకొచ్చి బాగా కాలుతున్నటువంటి కట్టెల్లో వేస్తే ఆ కట్టె కూడా కాలిద్ది. అలాగే నేను అంటున్నాను, దేవుని మందిరములో ఉన్నటువంటి అభిషేకం పొందిన వారితో కలిసి నువ్వు ఒకవేళ ఆత్మను కోల్పోయి ఉంటే, ఒకవేళ దేవునికి దూరస్తుడు అయి ఉంటే, ఇప్పటి వరకు ఒకవేళ దేవుని సన్నిధిని విడిచి ఇప్పటికే లోకంలో మునిగిపోయినటువంటి ఆరిపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నేను అంటున్నాను, మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? మందిరానికి వస్తే అభిషేకించబడిన దైవజనులు ఉంటారు, అభిషేకించబడినటువంటి దేవుని పిల్లలు ఉంటారు. వారితో పాటు ఆరిపోయిన కట్టెగా ఉన్న నీవు, ఆరిపోయినటువంటి కట్టెగా, తడిచిపోయిన కట్టెగా, నిండా పాపంలో మునిగిపోయిన కట్టెగా ఉన్న నీవు ఈ అభిషేకం పొందిన వారి మధ్యలోకి వస్తే ఆటోమేటిక్గా ఆ ఆత్మ, ఆ అభిషేకం, ఆ దైవశక్తి నీ మీద కూడా మాంతంగా దిగి వచ్చింది. వారితో పాటు నువ్వు కూడా మండుతావు. దేవుని స్తోత్రం. అందుకు రావాలి మందిరానికి. కనుక దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరములో నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. ఒలీవ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. వినండి, ఆ ఒలీవ చెట్టు మొదటిగా దాని గుణాన్ని మనం ఆలోచిస్తే అది తగ్గించుకునే చెట్టు. రెండోదిగా మనం గమనించినట్లయితే అది సౌందర్యం కలిగిన చెట్టు. మూడోదిగా మనం గమనించినట్లయితే అది అభిషేకించబడిన చెట్టు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు భక్తుడు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. టైం అయిపోయిందన్నా, ముగిచ్చేస్తాను. నాలుగో విషయం కూడా మనం ఒక్కసారి చదువుకొని ముగించేసుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో ఆది కాండము 7వ అధ్యాయము, ఆది కాండము 7వ అధ్యాయము చూద్దాం. చూడండి, 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం చదవన్నాను. 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం ఉన్నాను. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. చాలు వినండి ప్రియులారా, భూమి మీదకి జలప్రళయం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. మనుషులు పాపాన్ని బట్టి జలప్రళయం భూమి మీదకి వచ్చింది. అదంతా నేను చెప్పట్లేదు ఇప్పుడు. అయితే విషయం ఏంటి అని అంటే, ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుకి ఎన్ని సంవత్సరాలట? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 600వ సంవత్సరం. వినండి, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇది నోవాహుకి ఎన్ని సంవత్సరాలు భూమి మీదకి జలప్రళయం వచ్చినప్పుడు? 600వ సంవత్సరం. వినండి, సుమారుగా 601వ సంవత్సరం వరకు నోవాహు ఓడలోనే ఉన్నాడు. భూమి మీదకి జలప్రళయం వస్తే అంటే ఎంత టైం ఉన్నాడు ఓడలో? 1 సంవత్సరం ఉన్నాడు. చూడండి, అసలు కరెక్ట్ లెక్క తీద్దాం. ఈ ఒక్క లెక్క తీసి ముగించుకుందాం. ఆది కాండం 8వ అధ్యాయం. ఆది కాండం 8వ అధ్యాయం. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. 11వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసిను. చాలు నేను అది లెక్క కూడా చెప్తాను. వినండి, సుమారుగా 1 సంవత్సరం తర్వాత 600వ సంవత్సరంలో ఓడెక్కాడు కదా. ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు అని అంటే మీకు ఉజ్జాపుగా చెబుతున్నా, 1 సంవత్సరం ఉన్నాడు. ఈ సంవత్సరం కాలం తర్వాత ఈ నోవాహు పావురాన్ని బయటికి పంపించాడు. నీళ్లు ఇంకిపోయినాయో లేదో చూడటానికి పంపించాడు. పంపిస్తే ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది, అది వేరే సంగతి. తర్వాత రెండవసారి వెళ్ళినప్పుడు ఆ
ఆ పావురం బయటికి వెళ్ళి ఏమి తీసుకొచ్చిందట? త్రుంచబడిన ఒలీవ చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ చెట్లన్నీ మునిగిపోయినాయి, చెట్లన్నీ ఎండిపోయినాయి, కానీ ఏ చెట్టు బ్రతికొంది? ఒలీవ చెట్టు బ్రతికొంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే వినండి, ఆ ఒలీవ చెట్టు ఎన్ని రోజులు బ్రతికుందో, ఆ నీళ్లు ఎన్ని రోజులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు చదువుకుందాం. 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము. ఉండరా 600 చదువునానా 14వ వచనం చదవండి. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. తర్వాత 13వ వచనం కూడా చదవండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. దేవునికి స్తోత్రం. వినండి, ఎన్ని రోజులు ఉన్నాడు ఓడలో? 601వ సంవత్సరము 2వ నెల 27వ రోజున ఆయన బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఏ సంవత్సరంలో ఎక్కాడు ఓడ? 600వ సంవత్సరం. ఏ సంవత్సరంలో దిగాడు? 601వ సంవత్సరం 2వ నెల 27వ దినాన దిగాడు. వినండి, అంటే ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? వాళ్ళలో ఎన్ని రోజులు ఉన్నాడు? ముగిద్దాం, ప్రార్థన చేద్దాం. వాడలో నోవాహు ఎన్ని రోజులు ఉన్నాడు? 1 సంవత్సరం. నాతో పాటు చెప్పండి. 1 సంవత్సరం 1 నెల 27 రోజులు ఉన్నాడు. అంటే చెప్పండి. ఇప్పుడు 1 సంవత్సరము 1 నెల 27 రోజులు ఓడలో ఉన్నాడు. ఇన్ని రోజులు భూమి మీద నీళ్ళున్నా, తడి ఉన్నా, ఒలీవ చెట్టు మాత్రం చచ్చిపోలా. మిగతా చెట్లన్నీ చచ్చిపోయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇటు కృష్ణా నది ఏమైనా ఉందా దగ్గరలో? మాకు మా ఊరికి దగ్గరలో కృష్ణా నది ఉంది. మాకు ఒడ్డు కృష్ణా నదే. ఇంతకుముందు కృష్ణా నది కనుక 2-3 రోజులు కనుక వాటర్ వస్తే ఆ దరి ఒడ్డు ఈ దరి ఒడ్డు తన్ని పట్టి పారుతాయి. ఒక్కోసారి అలా తన్ని పట్టి కృష్ణా నది పారినప్పుడు అందులో నది లోపల ఉన్నటువంటి కరకంచి చెట్లు, పిచ్చి చెట్లు, భయంకరమైనటువంటి తుప్పలు, భయంకరమైన చెట్లన్నీ ఒక 4-5 రోజులు అలా నీళ్లు పారితే ఆ చెట్లన్నీ 4 రోజుల తర్వాత ఏట్లోకి పోయి చూస్తే మొత్తం ఎండిపోయి ఉండేవి. ఎన్ని రోజులకి ఎండిపోయినాయి? 4 రోజులకే ఏట్లో ఉన్నటువంటి చెట్లన్నీ ఎండిపోయినాయి. కానీ ఎన్ని రోజులు బతికుంది ఒలీవ చెట్టు? 1 సంవత్సరం 1 నెల 27 రోజులు బతికే ఉంది. దేవుడికి స్తోత్రం. ఇంతకీ మునిగింది కానీ తిరిగి మళ్ళీ అది బ్రతికింది. మన యేసయ్య కూడా మనందరి పాపశాప దోష విమోచన కొరకు చనిపోయి పాతి పెట్టబడ్డాడు కానీ, భూమిలో దాచిపెట్టబడ్డాడు కానీ, పాతి పెట్టబడ్డాడు కానీ మళ్ళీ ఒలీవ చెట్టు బతికినట్టుగా బ్రతికాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ ఒలీవ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అందుకే దావీదు భక్తుడు కూడా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పుకున్నాడు. గనుక దేవుని పిల్లలుగా దేవుడు ఎందుకు ఈ మందిరాన్ని మీకు ఇచ్చాడు అనంటే, మీరు ఈ మందిరములో పచ్చని ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఒలీవ చెట్టుగా మీరు కూడా ఎదిగి ఫలించాలి. ఆమేన్. రైట్ ప్రియులారా, ఇంతకు నేను ఒక మాట అంటున్నాను. ఇప్పటికే ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, నువ్వు ఒక పచ్చని ఒలీవ చెట్టువేనా? కాదు. నాకు తెలిసి దేవుని మందిరంలో ఒలీవ చెట్టువా లేకపోతే ఒక రేగి చెట్టువా? ఒలీవ చెట్టువా ఒక ముళ్ళ చెట్టులాగా నువ్వు ఉన్నావా? ఒలీవ చెట్టువా దేవుని మందిరంలో నువ్వు, లేకపోతే ఒక దొరదగొండి చెట్టులాగా ఉన్నావా? నువ్వు దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టుగా ఉన్నావా లేకపోతే ఒక పనికిమాలి చెట్టుగా ఉన్నావా?
ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. తప్పకుండా మనం పనికి మన చెట్టుగా ఉండకూడదు మందిరంలో. ఇతరులకు గాయాలు పెట్టే ముళ్ళ చెట్టులాగా ఉండకూడదు మందిరంలో. మనకున్న అవిశ్వాసాన్ని ఇతరులకు అంటించే దురదగొండి చెట్టులాగా ఉండకూడదు దేవుని మందిరంలో. మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదిగి ఫలించుదుముగాక. ఆమె దేవుడి మాటలు మన వెనుకల్లో